హైదరాబాద్ మారథాన్ ట్రోఫీని మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. మారథాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ రన్నర్ సొసైటీ మెంబర్స్ ని అభినందించారు. వరల్డ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. బేగంపేటలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ట్రోఫీ అండ్ మెడల్స్ లాంచింగ్ సెరమనీలో తెలంగాణ ఏపీ రీజనల్ సీఈఓ వెంకటేష్ రాఘవన్ పాల్గొన్నారు. ఈ నెల 28న నిర్వహించే మెగా ఈవెంట్ లో 16,000 మందికి పైగా పాల్గొంటారని ఆర్గనైజర్స్ తెలిపారు. And 16,000 participants unnaru, 16,000 runners from Hyderabad kaadu but different parts of the world nunchi vastunaru. So I'm sure that idi chaala successful avutundi endukante last 5 years lo chaala encouragement dorikindi. First year 2011 lo only 3,000 participants unde, ivalemo 16,000 ante and registration kuda 1 month back close chesaru. So chaala santoshanga undi. Hyderabad Runners Club vallu oka goppa initiative teeskuni Hyderabad Marathon Airtel Hyderabad Marathon conduct chestunaru. Ee మ్యారథాన్లో ఏంటంటే నేను ఇదే అర్జ్ చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ హైదరాబాద్కి వచ్చి రన్ చేయండి, వాలంటీర్ చేయండి, ఇంకా చీర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక గొప్ప ఈవెంట్ మన హైదరాబాద్కి. హైదరాబాద్ ఏమో ఇప్పుడు ఒక స్పోర్టింగ్ క్యాపిటల్ అయిపోయింది. మొన్ననే మనం చూసాము పివి సింధు ఏమో సిల్వర్ మెడల్ ఒలింపిక్స్లో గెలిచారు. దెన్ వి గాట్ సానియా, వి గాట్ సైనా, గగన్ నారాంగ్, మితాలి రాజ్, ముఖేష్ కుమార్, చాలా గోపిచంద్, చాలా గొప్ప గొప్ప స్పోర్ట్స్ పర్సన్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మన దేశంలోనే ఇది చాలా గొప్ప స్పోర్టింగ్ ఈవెంట్. సో అందరికీ నేను అర్జ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, రాండి, ఈ ఈవెంట్కి ఒక గ్రాండ్ సక్సెస్ చేయండి.